హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు లేని ఒక జీవితము ప్రయోజనం లేదు. అప్పుడు యోహాను అన్నాడు, ఏమంటున్నాడు యోహాను? చదువుమా 3వ అధ్యాయంలోనికి మనం త్వరగా వచ్చేద్దాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడి. అరణ్యములో కేకవై ఒకని శబ్దం. స్తోత్రం చెప్పండి అన్న గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మార్గమును సరళం చేయండి. నా ప్రియమైన సహోదరి సహోదర, ఈ మధ్యాహ్న కాల సమయంలో మార్పు లేని జీవితము ప్రయోజనం లేదండి. మార్పు కావాలి. మార్పు అంటే ఏంటి? మార్పు అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మార్పు అనేది పౌలు ఏమంటున్నాడంటే, నాకు ఏది లాభకరంగా ఉండేనో, అందరు చెప్పండి, నాకు ఏది లాభకరంగా ఉండేనో దాన్ని క్రీస్తు నిమిత్తం నేను పెంటగా ఎంచుకుంటున్నాను. ఒక ఆయన 2 లక్షల రూపాయల అప్పు ఉంది. ఎక్కువ కాకపోతే మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ఒక ఆయనకు 2 లక్షల రూపాయల అప్పు. ఎవరు అప్పు? ఇక్కడ నిలబడు. ఇప్పుడు ఈయన నాకు 2 లక్షల అప్పు. ఈయన నాకు 2 లక్షల అప్పు. ఇప్పుడు ఈయన ఏం చేశానంటే, హుస్సేన్ కదా, నేను ఉషో అంటున్నా. హుస్సేన్, నీవు నాకు 2 లక్షల అప్పు. నా అప్పు ఇస్తావా, లేకపోతే నిన్ను నేను కఠినంగా శిక్షిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఈ హుస్సేన్ ఏం చేస్తా ఉన్నాడంటే, 2 చేతులు జోడించి, అయ్యా నా యజమానుడా, కొంచెం దయ చూపించయ్యాలి. రే, కుదరదు. వెళ్ళి వీని భార్యను, ఎవరి భార్యను, వెళ్ళి స్తోత్రం జను అక్కడే ఉంది. హల్లెలూయా. ఈయనకి చెప్తున్నాను నేను, ఏమని? నువ్వు వెళ్ళి వీని భార్యను, అంత సిగ్గు అవుతుందా? తలపైకెత్తు. వీని భార్యను, ఎవరి భార్యను? వీని భార్యను, వీని భార్యను, వీని 4 కుమార్తెలను, 4 బిడ్డలు. పోయి తొర్రేడు దొరికాడు నాకు. అర్జునుడు వీని 4 కూతుర్లను, 5 మంది కొడుకులను ఉన్నారు కదా. కఠినముగా వాని మీద జాలి చూపియకు. వాడు ఎదురొస్తే వాడి ముక్కు మీద గుద్దు, పన్నులు వాని కొట్టు, వాని తిట్టి, వాని ఏమన్నా చేసి, ఇష్టం వచ్చినట్టు చేసి, వాని భార్య పిల్లలను తీసుకొని రాపో అన్నాను. వాడు పోయి సరేనయ్యా అన్నాడు. ఎప్పుడు వీడు వచ్చి, అయ్యా
ఒక్కసారి నన్ను క్షమించయ్యా, నా భార్యని ఏం చేయకు, నా పిల్లల్ని ఏం చేయకు, నా కూతుర్ని ఏం చేయకు. నేను నీకు అప్పు కాదని నేను చెప్పట్లేదు, నీకు 2 లక్షలు అప్పు, నీ 2 లక్షలు నేను తీరుస్తానయ్యా అని చెప్పి ఇది. ఇప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు? సాష్టాంగ నమస్కారం అంటారు దీన్ని, ఇందులో ఉంటుంది. సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా కొంచెం దయ చూపించవా. అప్పుడు నేను ఇట్లా చూసి నాకు జాలి కలిగింది. ఎంత దీనత్వంలోనికి వచ్చేసాడే. సరే చూడు, నీ డబ్బులు వద్దు, నీ 2 లక్షలు నాకు వద్దు. ఇప్పుడు ఆడు నాకు ఇచ్చేటట్లు, నీ డబ్బులు వద్దు, నీ 2 లక్షలు నాకు వద్దు, జాగ్రత్త పోయి ఇక మీదట నేను ఎట్లయితే నిన్ను క్షమించానో నేను నిన్ను ఎట్లా క్షమించానో వేరే వాళ్ళని కూడా అట్లా చదువక 25వ వచనం నన్ను చూడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 25వ వచనం. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున, ఈయన వద్ద ఏం లేదు, చదువక. అప్పు తీర్చుటకు వీని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. వీని భార్యను పిల్లలను, అటు చూడు, ఈయన భార్యను పిల్లలను, వీని 4 కుమార్తెలను 5 మంది కొడుకులను అమ్మి వానికి కలిగినది యావత్తును అమ్మి, వీనికి కలిగినది, ఈ ఉషాకు కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. అప్పు తీర్చవలెనని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అప్పు తీర్చురా అని అడుగుతున్నాను. అప్పుడు ఈడేం చేస్తున్నాడు? కాబట్టి ఈ ఉషను, ఆ దాసుడు, ఈ దాసుడు నాకు అప్పున్నాడు కదా, ఈ దాసుడు అతని ఎదుట సాగిలపడి, ఎట్లా సాగిలపడి, ఇది చూసారా, అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము. చూడండి, సాగిలపడ్డాడు. ఏం చేస్తున్నాడు అర్థం చేసుకో. మార్మన్స్ అంటే ఏంటిదండి? పుట్టిగే ప్రభుని తెలుసుకున్నాను అంటే అయిపోదు. యేసు తెలుసా? ఇది చూడు, ఇటు అమ్మా, ఇటు చూడు, అటు చదువక్క. నా ఎడల ఓర్చుకొనుము. ఏం చేశాడు అంతకుముందు? సాగిలపడ్డాడు. కొంచెం అట్లా సాగిలపడి. ఇప్పుడు చదువక్క. నా ఎడల ఓర్చుకొనుము, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా సాగిలపడి. చూడండి, బైబిల్లో ఉందంటారా లేదంటారా? ఉంది. ఇప్పుడు మీకు ఎవడైనా అప్పిచ్చినోడు వచ్చాడు అనుకోండి, ఎవరైనా నీకు అప్పిచ్చారనుకోండి, ఇప్పుడు గట్టిగా వాళ్ళు అడిగారు అనుకోండి నిన్ను, నువ్వేం చేస్తావు? ఈయన పోరా, ఏం చేస్తావు చేసుకోపో, ఏం చేస్తావో చేసుకోపో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరిని తీసు ఈయన పో అని వాళ్ళు లేరా నాన్న? అని వాళ్ళు లేరా? మరి ఈయన ఏం చేస్తున్నాడు?
సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లిద్దును అని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి ఇప్పుడు చూసి ఇప్పుడు ఈయన మీద ఇప్పుడు ఇట్లా చేస్తే నాకు కోపం వస్తుందా, బాధ వస్తుందమ్మా? బాధ కలుగుతుందా, కోపం వస్తుందా? ఏడుస్తా ఉన్నాడు, బిడ్డలు పోతారేమో, కొడుకులు పోతారేమో అని చెప్పి ఇప్పుడు కఠినస్తుడు ఏమైపోయాడు? సాగిలపడ్డాడు. సాగిలపడ్డ తర్వాత ఇప్పుడు నేనేం చేశాను? నాకు జాలి కలిగింది. రే దా చూడు, అప్పు చేయకు, నీ 2 లక్షలు చెల్లించేస్తా. మళ్ళీ కారు కోసం అప్పు చేయకు, ఇల్లు కోసం అప్పు చేయకు, బిల్డింగ్ కోసం అప్పు చేయకు, ఉంగరాల కొరకు అప్పు చేయకు. ఏనా వింటున్నారా? ఉంగరాల కొరకు అప్పు చేయకు. మీ ఆవిడ ఏముదో ఎవరు కొనుక్కున్నారని చెప్పి 10,000 పట్టు చీర అడుగురా అని చెప్పి నువ్వు అప్పు చేసి అడ్డమైన ఎవడో అడ్డగోలుగా తిరుగుతున్నాడని తిరిగి నువ్వు కూడా పనిపాటు చేయకుండా తిరిగి మళ్ళీ అప్పు చేసుకొని రోజు ఇంట్లో గొడవ పెట్టుకొని నీ భార్యను కొట్టుకుంటూ నీ పిల్లల్ని కొట్టుకుంటూ ఉండడు. ఇప్పుడు ఎందుకు క్షమించాను కదా, సరేనా? వెళ్ళిపో. ఇప్పుడు చదువు అక్క. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. పో. చప్పట్లు కొట్టండి దేవునికి, గట్టి కొట్టాలా? హల్లెలూయా. ఇది చరిత్ర, మారు మనసు. అదండి మార్పు. మనిషికి మార్పు లేని జీవితం ఎందుకండి? బైబిల్ చదువుతాం కానీ దాని ఒక భావాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇంత తపన చెందాడా వీడు అప్పుపడినోడు? ఎంత సుఖభోగములతో తిరిగినోడు, ఇంత ఎంజాయ్ మార్పు అంటే గొప్పోడు అనిపించుకోవాలని ఇన్ని అప్పులు చేసి ఇంత బాధపడ్డాడు వీడు. చివరికి ఏమైపోయింది? దీనత్వంలోనికి వచ్చి మార్పు చెందాడు, గొప్ప వ్యక్తి అనిపించు. ఇది చిన్నపిల్లల లక్షణాలు. మన ఆత్మీయ జీవితంలో నా ప్రియమైన సహోదరా, గొప్పవాడిగా అనిపించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే పరలోక రాజ్యంలో గొప్పోనికి స్థానం లేదు. పరలోక రాజ్యంలో ఎవరికి ఉందంటే చిన్న బిడ్డల్లాగా అణిగి మణిగి దీనత్వంగా తగ్గించుకుంటే ఆ యజమానుడు క్షమించినట్లు దేవుడు క్షమించి నిన్ను గొప్పోనిగా పరలోక రాజ్యంలో చేస్తాడు. ఇది మొమ్మాట పడకుండా, సిగ్గు పడకుండా, అశాంతిగా ఉండకుండా, అసమాధానం, ఏదో ఎవరో చూస్తారు, ఏదో జరుగుతుంది, ఏదో పరువు పోతుంది కాదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. దేవుని బిడ్డలమైన మనం ఒక నిరీక్షణ, ఒక గురి కలిగి ఉన్నప్పుడే ఆ చిన్న బిడ్డలాగా దీనత్వంలోనికి వెళ్ళిపోవాలి. ఏం కావాలి ఇప్పుడు అని అడిగాడా? నేను క్షమించేస్తాను అయ్యా, నా 2 లక్షలు క్షమించయ్యా అని అడిగాడమ్మా. అంటే అని మీకు ఉదాహరణ చూపించాను కదా. గ్రంథంలో ఉన్న వ్యక్తి అడిగాడా? నా 2 లక్షలు క్షమించయ్యా అని అడిగాడా? అడగలేదే. ఆయన ఏమన్నాడు? తగ్గించుకున్నాడు, మార్పు చెందాడు. అయ్యా నేను గర్వించానయ్యా, భూమిలో గొప్పనిగా అనిపించుకోవాలనుకున్నాను, అందరికంటే ఎక్కువగా పేరు సంపాదించుకోవాలనుకున్నాను, కానీ నా జీవితంలో ఇది కాని పని అని నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నన్ను నీ బిడ్డగా చేసుకున్నాను, క్షమించయ్య, కొంచెం ఆగు, నీ అప్పు తీరుస్తానని జాలి పడగానే తగ్గించుకొని చిన్న బిడ్డలాగా స్వాస్థ్యంగా పడగానే యజమానునికి జాలి కలిగింది. జాలి కలిగి పోరా పో, ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండి క్షమించేసాను, వెళ్ళిపో అని చెప్పి పంపించేశాను. ఇది మారు మనసు కలిగి ఉన్న వాళ్ళు అప్పుడు పరలోకంలో అప్పుడు అనిపించదు. అప్పుడు పరలోకంలో మనం అంతా సమానులమే అనేది అప్పుడు అర్థమవుతుంది. అక్కడ హెచ్చు తగ్గులు ఉండవు. ఇక్కడ తగ్గించుకుంటాం కనుక అక్కడ కూడా కరెక్ట్గానే మనం బ్రతుకుతాం, కరెక్ట్గా జీవిస్తాం. ఇక్కడ గొప్పోడు అనిపించుకోవాలని. కానీ ఇక్కడ నువ్వు తగ్గించుకుంటే పరలోకంలో నువ్వు గొప్ప స్థానాన్ని పొందుకుంటావు. ఆ మనసు, తగ్గించుకునే మనసు, పరలోకం కొరకు చింతపడే ఆశ
ప్రభు నీకు దయచేయునుగాక. అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి నిండు మనసుతో నీ ప్రభువుని నువ్వు తగ్గించుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా.